హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్ వచ్చి మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాం. ఈ ఫోటో వచ్చి నా కాలేజ్ టైంలో ఫోటో అనమాట. ఐ కార్డ్ కోసం తీసుకున్న ఫోటో నేను బ్యాగ్లో పెట్టేసి మర్చిపోయాను. సో ఇవాళైతే తీసేటప్పటికి ఉంది, చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తుకైతే వచ్చాయి. కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్ మరి ఎప్పటికీ రాదు కాబట్టి సో అవైతే గుర్తుకొచ్చాయి అనమాట. సో చాలా మనమైతే ఇవాళ షాపింగ్కి అయితే వెళ్తాం అనమాట. మా చెల్లి అయితే వస్తుంది. సో మా జస్సు అయితే ఇక్కడ ఫుడ్ అన్నీ పెట్టేశాను అనమాట. వాడు ఆడుకుంటున్నాడు. టైం వచ్చి 11:30, 12 అయిపోయింది. మా చెల్లి అయితే ఇంకా రాలేదు. 11 కల్లా వస్తా అన్నది. టైం వచ్చి ఇప్పుడు 1 అయిపోయింది. అలా వెయిట్ చేస్తూనే ఇప్పుడైతే తను వచ్చింది. సో మీలో ఎంతమందికి షాపింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. సో నేనైతే షాపింగ్ నా కోసం కాదు, నా బావ కోసం అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ గర్ల్స్కి అంటే షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా. నాకు కూడా షాపింగ్ అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ ఇప్పుడైతే మనం షాపింగ్ మాల్కి అయితే వెళ్దాం. సో మ్యాక్స్కి వెళ్ళి షాపింగ్ చేసే అంత బడ్జెట్ అయితే మనకైతే లేదు కాబట్టి మనకైతే V2 షోట్ అనమాట. సో V2 షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఇవాళ సండే బట్ చాలా రష్గా ఉంది. సో మేమైతే మధ్యాహ్నమే వచ్చాము. ఈవినింగ్ చలి బాబుతో పిచ్చారనేసి మేమైతే మధ్యాహ్నం అయితే వచ్చాము. సో పార్కింగ్ చేయడానికి మా చెల్లి అయితే పార్క్ చేసుకొని వస్తుంది అనమాట. సో అక్కడ దొరకలేదు. మేమైతే పూర లాస్ట్కి వెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చాము. కలెక్షన్ అయితే కిడ్స్ కలెక్షన్, బేబీ షూస్ అయితే చూసామన్నమాట బట్ తీసుకోలేదు. సో ఫస్ట్ అయితే మనము డ్రెస్ అయితే తీసుకున్న తర్వాత తీసుకుందామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే మ్యాచింగ్ ఉంటే బాగుంటుంది అనేసి అనుకున్నాము. కానీ అన్నీ చూస్తున్నాము. సో ఇది గర్ల్స్ సెక్షన్ అనమాట. సో బేబీ గర్ల్ సెక్షన్, మనకైతే బేబీ బాయ్ కాబట్టి బాయ్ డ్రెస్ అయితే చూద్దామని వచ్చేసాము. సో బాగున్నాయి కలెక్షన్, నాకు చాలా బాగా నచ్చాయి. మా జస్సుకి అయితే ఏ కలర్ అయినా బాగుంటుంది అనుకొని ఇది చూస్తున్నాము. ఇది కూడా బాగుంది. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. సో చూద్దామా అనేసి అట్లా అన్ని చూసినా మనకు అన్నీ కొనాలని అనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే కొన్ని డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఫైనల్గా అయితే మీకు ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటంటే సో నేను మా చెల్లి ఎప్పుడు V2 షాపింగ్ మాల్కి వచ్చినా సో మ్యారేజ్ ముందు అనుకుండే వాళ్ళము. సో చిన్న బేబీ అంటే ఆల్మోస్ట్ మేము టైం తీసుకొని స్టోర్కి అయితే వెళ్ళి చూసేవాళ్ళం. న్యూ బ్రౌన్ బేబీస్కి చిన్న చిన్నవి 6 months వరకు ఉండే డ్రెస్సెస్ అయితే చూసుకుండే వాళ్ళము. సో నీకు పాప వస్తే ఇవి వేసుకుంటుంది, బాబు వస్తే ఇవి అనేసి సో డ్రెస్సెస్ ఎప్పుడు చూసుకొని ఉండేవాళ్ళం. సో ఫైనల్గా బాబు అయితే వచ్చేసాడు కాబట్టి సో ఇప్పుడైతే తన కోసం షాపింగ్ అయితే నాకన్నా ఎక్సైట్మెంట్ మా చెల్లికి ఎక్కువ. సో తనే సెలెక్ట్ చేసింది. సో తను ఫస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా? సో బేబీ పుట్టక ముందే షూ అయితే తెచ్చిందనమాట. అవి నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. గర్ల్స్ సెక్షన్కి అయితే వచ్చాము బట్ అంతగా నచ్చలేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి మోడ్రన్గా అంటే టాప్స్ కానీ జీన్స్ మీద అట్లాంటివి బాగుంటాయి. బట్ మనకి చుడీదార్స్ ఇవన్నీ ఒక డ్రెస్లో ఎదురు దూరిపోవచ్చు నాలాంటి వాళ్ళు. సో చాలా పెద్ద సైజ్ అనమాట. ఇది తీసుకోలేదు. సో ఇప్పుడైతే చాలా రష్గా ఉంది. 3 అయిపోయింది. మేము 1 వచ్చాము, 3 అయిపోయింది. సో చాలా ఆకలి అయితే వేస్తుంది కాబట్టి సో బయట ఏదైనా తిందామని నేనైతే అనుకున్నాను. బట్ ఇద్దరం కలిసి వెళ్ళాము. బట్ నేనైతే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. బాబు కోసం అయితే కడాయిలు తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఫైనల్గా అయితే మా చెల్లి అయితే సెలెక్ట్ చేస్తుంది. సో డ్రెస్సెస్ మళ్ళీ తనే సెలెక్ట్ చేసింది. ఇక్కడ కడాయిలు కూడా తనే చూస్తానని సంది. సో చూస్తుంది. ఫైనల్గా సో రింగ్స్ కూడా చూసామన్నమాట. అయితే దానిలోనే పడుకుని పోయాడు. తనకి పట్టుకొని నాకైతే చాలా ఆకలి అయితే వేస్తుంది. బయట తిన్నాను కానీ అంతగా ఫుడ్ అయితే బాగోలేదు. సో మా చెల్లి అయితే వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి నా బాబు ఏదో పడుకున్నాడు. సో నేను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి వచ్చేయాలి. నేను బయటికి వెళ్ళి వచ్చానంటే నేను ఫ్రెష్ అయిపోవాలి, లేదంటే నాకు చిరాకుగా ఉంటుంది అనమాట. పడుకున్నాడు కాబట్టి ఏదో కొంచెం పని అయితే అయ్యింది. ఇది వచ్చి ప్రసాదం అనమాట. పాయసం అయితే ఇచ్చారు పక్కింటి వాళ్ళు. బాబు కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను.
అయితే తినేసి బట్టలన్నీ ఉండాలి, సో ఉతికి ఆరబెట్టేసాను. 3:30 అయింది. ఎండ అయితే కొంచెం ఉందనేసి ఉతికి ఆరబెట్టేసాను. అని మా జస్సు అయితే లేచాడు. లేచాడు కాబట్టి దానికి నేను బిస్కెట్ అయితే ఇచ్చాను. సో తను తిండంట, నన్నే తినిపిస్తాడంట. సో తినేసి హాల్లో అయితే కూర్చొని ఆడుకుంటున్నాడు అనమాట. సో ఇవాళ బయటికి అయితే వెళ్దామా అని అనుకున్నాను ఈవినింగ్ మళ్ళీ 6 టైంకి, బట్ బద్ధకం వేసి వెళ్ళలేదన్నమాట. సో బయటికి నాకు 1 అవర్ అని 2 అవర్ అని తిరిగిస్తే మరి ఇంట్రెస్ట్ అవ్వదు, వెళ్ళాలనేసి ఇంట్రెస్ట్ అయితే అవ్వదు అనమాట. కడలు వేసుకున్నాడు కదా, వాళ్ళ పిన్ని వేసింది చూపించంటే తను చూపించాడంట. ఏంటో తెలుసా, పాలకాయలు. సో మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ చేయండి. ఇక్కడైతే గాజు షాపింగ్ అవుతుంది, ఇద్దరు అక్క చెల్లెళ్ళు గాజులు అయితే షాపింగ్ చేసుకుంటున్నారు అనమాట. సో బాగున్నాయి. ఇవి వచ్చి డజన్ 50 రూపీస్, 660 రూపీస్ అనమాట. సో నేను కూడా తీసుకున్నాను, అదే మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అనేది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ప్లీజ్ లైక్. సో నా బ్లాగ్స్ అయితే చూస్తున్నాను బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జస్సు అయితే వాళ్ళ పప్పాతో ఆడుకుంటున్నాడు అనమాట. వాడికి తెలిసి చూడండి ఎట్లా నిల్చుంటాడా, పడిపోతాడు. పడిపోయి పడుకోడిపోవడమే ఏకం, కూర్చోవడం కాదు పడుకోడిపోవడమే. ఇంకా నవ్వుతాడు అనమాట. సో ఇట్లా ఇప్పుడు 2 days అయింది అట్లా చేస్తున్నాడు. సో ఎవరైనా ఉంటే పర్వాలేదు, లేకపోతే ఎట్లా తగలదా అస్సలు భయపడ్డా అనమాట. విషయమా బాగుందమ్మా బాగుందా, అస్సలు బాగాలేదా, నీకు నచ్చలేదా నీకు నచ్చలేదా? యశు బాగుందమ్మా బాగాలేదా, నచ్చలేదా నీకు, నచ్చలేదమ్మా? ఓ బాగాలేదా? నైట్ వచ్చి 10 అయింది. జస్సు వాళ్ళ పప్ప ఏమొచ్చి పన్నీర్ స్టిక్ అండ్ ఇది వచ్చి మిల్లీ మేకర్ పకోడా. నేనైతే అప్పటికే ఉప్మా అండ్ కర్రీ తినేసాను, ఆకలేస్తుందని. సో ఇప్పుడైతే హెవీ అయిపోయింది, బట్ తినకపోతే వేస్ట్ అయిపోద్దని కూర్చొని అయితే తింటున్నాను. సో టేస్ట్ వచ్చి చాలా బాగుంది. నాకు పన్నీర్తో చేసే ఐటెం చాలా ఇష్టం అనమాట. ఇంట్లో కూడా తెప్పించుకుంటాను, పన్నీర్ ఉంటుందని తెప్పించుకుంటాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేపు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.